లేకున్నా అలవాటుగా మాత్రమే ఆలయాలు దర్శిస్తుండేవాడు. నిజానికి ఇతనికి తమాషాలనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి అశ్లీలమైన అభినయం చేస్తూ పాటలు పాడడం అంటే సరదా. ఆజుగా లావణీలనే కవితలు చెప్పి జనాన్ని మెప్పించడమంటే ప్రీతి. ఉద్యోగంలో పైకొచ్చి హోదాతో బ్రతకడమే అతనికి లక్ష్యంగా ఉండేది. నేను మొదట డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న నానా చంద్రకర్‌తో కలిసి మొదటిసారి షిరిడీ వెళ్ళింది. అతడి వద్ద మంచి సంపాదన సంపాదించడానికే గాని బాబాపై గౌరవంతో వారిని దర్శించాలని కాదు. పారమార్థిక శ్రేయస్సు పొందాలన్న కోరిక అటు తర్వాత ఒక సంవత్సరం వరకు నాకు కలగనే లేదు. సాయి నన్ను చూస్తూనే ఇతనికి తమాషాలన్నా, ఉద్యోగమన్నా ఎంతో ప్రీతి. అవన్నీ విడిచిపెట్టమను అని నాన్నతో అన్నారు. నాతో కూడా చెప్పారు. నేను తమాషాల్లో పాల్గొనడం మానుకున్నాను కానీ ఉద్యోగంలో ప్రీతి విడవలేకపోయాను అని అతడు చెప్పాడు. బాబాను దర్శించాక అతనిలో కొద్ది కొద్దిగా భక్తి శ్రద్ధలు మేల్కొన్నాయి.